హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. నేను మీ జ్యోత్స్న. వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ క్రియేటివ్స్ గార్డెనింగ్ ఛానల్ అండి. నేనైతే మిద్దె తోటకు వచ్చి తోటకూర ఉన్న పాలకూర కట్ చేసిన అండి. తర్వాత కొన్ని వంకాయలు ఉంటే అవి కట్ చేసుకున్నా. మొత్తం కట్టింగ్ అయిపోయిన తర్వాత హార్వెస్ట్ అయినాక అంకుల్ పట్టుకొని వచ్చిండ్రు, కెమెరా పట్టుకొని వచ్చి ఏదో ఒకటి చెప్పంటుండ్రు. ఏం చెప్పాలి మీరే చెప్పండి. ఇక్కడ పుదీనా ఉంది, పుదీనా ఒకటి ఇంకా నేను హార్వెస్ట్ చేయాల్సి ఉంది, అదొకటి చూడండి. ఈ వీడియో అయితే చాలా చిన్నది, స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మొక్కలన్నీ చూపిస్తాను నేను ఇప్పుడు మీకు. ఇక్కడ చూడండి పుదీనా ఎంత బాగుంది చూసారా, పుష్కలంగా వచ్చింది. ఈరోజు పచ్చడి చేసుకుందాం, పుదీనా పచ్చడి. మీరు ఎలా చేస్తారో ఒకసారి కామెంట్ చేయండి. ఈ పచ్చళ్ళు, రోటి పచ్చళ్ళు అనేటివి ఒక్కొక్కరు ఒక పద్ధతిలో చేస్తూ ఉంటారు. మీరు చేసే పద్ధతి ఒకసారి కామెంట్ చేయండి. ఈ పుదీనా అండి మనం కట్ చేస్తూ ఉంటే చక్కగా వస్తుంది. కట్ చేసిన తర్వాత మళ్ళీ ఎరువు ఇవ్వాలి. చూడండి ఎంత ఫ్రెష్ ఉంది. ఇలా కొంచెం ఇట్లా అనేసి వేర్లు కనబడే చోట ఇట్లా సైడ్కి జరుపుతూ ఈ మధ్యలో కంపోస్ట్ వేయాలండి. కొంచెం ఓపిక తోటి మనము ఎరువు ఇచ్చామనుకోండి పుదీనా ఇంత చక్కగా వస్తుంది. టిప్స్ కట్ చేస్తూ ఉంటే మంచిగా వస్తుందండి. మనం ఇట్లానే ఉంచేసినాం అనుకోండి, ఇలాగే ఉంచేస్తే చివరికి ఇది అంతా మాడిపోయి రాలిపోతుంది. అందుకని టిప్స్ కట్ చేస్తూనే ఉండాలి, మళ్ళీ గుబురుగా వస్తుంది. ఎందుకంటే చాలా మంది అడుగుతున్నారు, ఆంటీ మాకు సరిగా రావట్లేదు అని చెప్పి, వాళ్ళ కోసం ఈ టిప్ చెప్తున్నా అండి. ఎగ్ ఫర్మెంటెడ్ జ్యూస్, తర్వాత ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్, ఇలా ఏదో ఒకటి ఇస్తూ ఉండండి. పుష్కలంగా వచ్చింది బుట్ట నిండుగా. ఇవన్నీ ఆకుకూరల హార్వెస్ట్. ఏం చూపించాలి ఊరికే తోటకూర పాలకూర అని చెప్పి అనుకున్నా. అంకుల్ ఇప్పుడు కెమెరా తీసుకొని పైకి వచ్చిండ్రండి. అసలు వీడియో తీసే ఉద్దేశమే లేకుండే, కానీ చూయించు ఎందుకు చూస్తారు కదా అని చెప్పి అన్నారు అంకుల్. ఏదో ఒకటి నువ్వు చేసేది పనే కదా చూయించు అన్నారు. మీరు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు నేను కట్ చేసే ఈ ఆకుకూరలకి అని చెప్పి మళ్ళీ ఉన్నది ఉన్నట్టుగా మీ ముందుకు వచ్చేసాను. చూసారా, ఇగో బోడిగుండు చేసేసాను. ఇలా మొత్తం అంతా కట్ చేసుకుంటే మళ్ళీ గుబురుగా వచ్చేస్తుంది అండి. దీనికి చక్కగా కంపోస్ట్ అన్న లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇలా ఇస్తూ ఉండాలి. ఇందులోనే చేమంతి మొక్కలు ఉండేయండి. ఇదిగో ఫ్లవర్స్ వచ్చి ఎండిపోయింది. ఇంత పుదీనా వచ్చింది. ఒక చిన్న 50 రూపీస్ టబ్లో వచ్చిందండి. ఇది ఎంత చిన్నగా ఉంది చూడండి. ఇక్కడ మర్వం చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇగో దీనికి మొగ్గలు పూలు కూడా వస్తాయండి. ఆ విత్తనాలు కూడా రెడీ అవుతాయి. ఆ విత్తనాలు వేసుకుంటే కూడా మొక్కలు వస్తాయి చక్కగా. మొక్క అయితే హెల్దీగా ఉంది. ఎలా నాటుకుంటారు ఆంటీ అని చెప్పి అడుగుతున్నారు. ఇల్లేత కొమ్మలు మట్టిలో ఇట్లా గుచ్చేస్తే సరిపోతుందండి. అవి నీడలో పెట్టాలి నాటుకునే వరకు. షేడ్ లో పెట్టేసి తర్వాత మనం నాటుకున్న తర్వాత ఎండలోకి మార్చాలండి. ఇది చిన్న వీడియో, నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి, బాయ్ అండి.